ఇబ్బంది ఉంటే నేనే వెళ్ళాను కూర్చొని పోయినసారి గొల్లప్రోల్ నగర పంచాయతీలోని హౌసింగ్ కాలనీలో వైసీపీ గొప్పతనం ఏంటంటే వాళ్ళు ముందు వేసేస్తారు. అక్కడ రోడ్లు ఉన్నాయా లేదా, ఆ స్థలం నీది, ఆ స్థలం నీది పెట్టేశారు. చూస్తే లోపలికి పోతే మొత్తం దోమలమయం కనీసం ఎంత కామన్ సెన్స్ అంటే మన పంచాయతీ హౌసింగ్ కాలనీలో అక్కడ యువత మాట్లాడారు. అలా ఎక్కడన్నా సరే మనం కనీసం డ్రైనింగ్ లేఅవుట్ ఇలా సరే స్థలాలు వేసి ఇచ్చేస్తారు ముందు, అక్కడ కనీసం రోడ్డు వేయాలి, డ్రైనేజ్ పెడితేనే కదా ఇళ్ల పట్టాలు ఇవ్వగలం. వాళ్ళ వాటితో సంబంధం లేదు. ఇళ్ల పట్టాలకి ఇచ్చేశారు, అది లోతట్టు ప్రాంతాల్లో ఉంది, కనీసం దానికి డ్రైనేజ్ సౌకర్యాలు లేవు, నీటి సౌకర్యాలు లేవు. రాబోయే వర్షకాలం వస్తే మనకు కూర్చోబెట్టి బ్రిడ్జ్ ఇబ్బందులు ఉంటాయి. ఈ రోజున మనకు అది ముందు ఒకటే చెప్పాడు అలా, ఈసారి లేఅవుట్లు వేస్తే ఇది మేధావులు అర్బన్ ప్లానర్స్ చెప్పాల, సగటు మనిషి పిఠాపురంలోని సగటు మనిషి, సగటు యువకుడు, అది ముఖ్యంగా మన ఈ హౌసింగ్ కాలనీలో వాళ్ళు చెప్పింది ముందన్న మెయిన్ రోడ్లు వేసి డ్రైనేజ్ ఫెసిలిటీస్ కల్పించి అప్పుడు లేఅవుట్లు చేయమని చెప్తాను. ఇదేం తంతని చెప్తా ఉన్నాడు. అందుకని వాళ్ళు చేసిన తప్పుని మనం అండూ చేసి 3.5 కోట్ల రూపాయలతో నిర్మించిన బ్రిడ్జిని, అలాగే సూరంపేట కాలనీలో 27 లక్షలతో నిర్మించిన బ్రిడ్జిని నేను ప్రారంభించాను. అలాగే పిఎం పథకం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలోని బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల మరి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల గొల్లపోల్లో 1,15 లక్షలతో నిర్మించిన సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్స్ ని నేడు ప్రారంభించాం. ఇవి విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. అలాగే 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఉప్పాడ మత్స్యకారు సోదరులకు ఇతర రాష్ట్రాల్లో శిక్షణ ఇచ్చాం. అభివృద్ధితో పాటు సంక్షేమాలను కూడా సమానంగా అమలు చేస్తా ఉన్నాం. మీ జీవనోపాధి మరి ఉపాధికి భద్రత కల్పించే విధంగా సమగ్ర స్థాయి ప్రణాళికను త్వరలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. నేను ఎక్కడున్నా సరే పిఠాపురం నా గుండెల్లో ఉంటుంది. నా కోరిక, ఇందాక కళాకారులందరినీ చూస్తూ ఉంటే నేను రెగ్యులర్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తాను. అంటే గొడవ పెట్టి కూడా కాదు, కత్తి తిప్పుతున్నాం అంటే మనం గొడవ పెట్టి కూడా కాదు. అంటే విద్య నేర్చుకోవడం ఏం చేస్తుంటే మనిషిని తగ్గిస్తుంది, కొంచెం అణిగిమణిగి ఉంచుంది. అంటే ఏమీ లేని ఇస్తురాకు ఎగిరెగిరి పడద్దు, అన్ని ఉన్న ఇస్తురాకు కూర్చుంది. సో ఇదేంటంటే లెర్నింగ్. అంటే మన శ్రీపాద శ్రీవల్లభులది కాన్స్టెంట్ లెర్నింగ్ వల్ల ఏమైపోతుంది, కింద కూర్చుంటాం, నేల మీద ఉంటాం. సో నాకేమనిపించిందంటే, నాకు 2 అనిపించింది. ఈ 2 చెప్పి నేను ముగిస్తాను. ఒకటి పార్టీ పరంగా చెప్తాను, మిగతా అభివృద్ధి పరంగా ఏం చెప్పాలో చెప్తాను. పార్టీ పరంగా ఇది శ్రీపాద వల్లభుడు, నేను ప్రార్థించే లలితాదేవి వారి ఆశీస్సుల మూలంగా ఇక్కడికి వచ్చాను. వారు ఎందుకంటే వారు లేకపోతే నేను ఇక్కడికి రాను. నేను ఎప్పుడు చాలా చిన్న వయసులో ఒక 18-16 ఏళ్ళప్పుడు 17-18 వయసులో అనుకుంటా శ్రీపాద శ్రీవల్లభుడు చరిత్ర చదువు. ఆయన ఎక్కడుంటారో కూడా తెలియదు, కానీ చాలా కాలం తెలంగాణలో ఉంటారని అనుకునేవాడు. తర్వాత ఆయన నాకు అర్థమైంది ఆయన ఆయన జన్మస్థలం ఇదని.